హాయ్ ఫ్రెండ్స్ మన ఇండియన్ రైల్వేస్ లో చాలా ట్రైన్స్ అనేవి నడుస్తూ ఉంటాయి కదా. ఆ ట్రైన్స్ నడిపే లోకో పైలట్స్ కు ముందు స్టేషన్ అనేది వస్తుంది అని వారికి ఎలా తెలుస్తుంది, ఇంకా వారు ట్రైన్ ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మీకు ఈ విషయం గురించి పూర్తిగా అర్థం అవ్వాలి అంటే మీరు మన ఇండియన్ రైల్వేస్ లో యూజ్ అయ్యే సిగ్నల్స్ గురించి మీకు పూర్తిగా అర్థం అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే లోకో పైలట్స్ వారికి ఇచ్చే సిగ్నల్స్ ఆధారంగానే వారు వారి యొక్క ట్రైన్ ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా సిగ్నల్స్ ద్వారా వారికి ముందు స్టేషన్ వస్తుంది అని లోకో పైలట్స్ కి అర్థం అనేది అవుతుంది. అదే విధంగా లోకో పైలట్స్ కు ముందుగా స్టేషన్ వస్తుంది అంటే ముందుగా డిస్టెన్స్ సిగ్నల్ అనేది వస్తుంది. ఈ సిగ్నల్ అనేది పర్మిసిబుల్ సిగ్నల్ గా పిలుస్తారు. ఈ పర్మిసిబుల్ సిగ్నల్ అంటే ఈ సిగ్నల్ లో రెడ్ సిగ్నల్ అనేది ఉండదు. ఈ సిగ్నల్ అనేది ముందు వచ్చే సిగ్నల్ యొక్క పొజిషన్ ను ఇండికేట్ అనేది చేస్తుంది. ఈ సిగ్నల్ లో 2 yellow సిగ్నల్స్ మాత్రమే షో అవ్వడం అనేది జరుగుతుంది. అయితే స్టేషన్ మాస్టర్ ద్వారా హోమ్ సిగ్నల్ ను క్లియర్ చేసినట్లయితే ఈ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ గా వెలగడం జరుగుతుంది. అయితే డబుల్ yellow సిగ్నల్ వెలగడం వల్ల ముందు ఉన్న సిగ్నల్ ను ఇన్నర్ డిస్టెన్స్ సిగ్నల్ గా పిలవడం అనేది జరుగుతుంది. ఈ సిగ్నల్ అనేది ఆ సిగ్నల్ కు 1 కిలోమీటర్ ముందు ఉంటుంది. ఈ సిగ్నల్ అనేది సింగిల్ ఎల్లో లైట్ ను షో చేయడం అనేది జరుగుతుంది. అయితే లోకో పైలట్స్ డబుల్ yellow సిగ్నల్ ను చూసిన వెంటనే లోకో పైలట్స్ వారి యొక్క ట్రైన్ స్పీడ్ ని స్లో చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వారికి 2 కిలోమీటర్స్ కి ముందు వచ్చే హోమ్ సిగ్నల్ వద్ద వారి యొక్క ట్రైన్ ని ఆపాల్సి ఉంటుంది కాబట్టి. అయితే ఫ్రెండ్స్, డిస్టెన్స్ సిగ్నల్ తర్వాత లోకో పైలట్ కు ఇన్నర్ డిస్టెన్స్ సిగ్నల్స్ రావడం అనేది జరుగుతుంది. ఈ సిగ్నల్ అనేది పర్మిసిబుల్ సిగ్నల్ గా చెప్పవచ్చు. ఈ సిగ్నల్ లో సింగిల్ ఎల్లో షో అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే స్టేషన్ మాస్టర్ ఈ హోమ్ సిగ్నల్ ను క్లియర్ చేయడం జరుగుతుందో అప్పుడు ఈ సిగ్నల్ లో డబుల్ ఎల్లో లేదా గ్రీన్ సిగ్నల్ అనేది షో అవ్వడం అనేది జరుగుతుంది. దీని అర్థం ముందు ఉన్న హోమ్ సిగ్నల్ అనేది సింగిల్ ఎల్లో లేదా సింగిల్ ఎల్లో ద్వారా ఉన్న వైట్ రూట్ ఇండికేటర్ ఉంటుంది అని అర్థం. అయితే ఎల్లో సిగ్నల్ ద్వారా ఉన్న వైట్ లైట్ అనేది స్టేషన్ లోని ప్లాట్ఫామ్ పొజిషన్ ను ఇండికేట్ చేస్తుంది. ఇంకా మూడవ సిగ్నల్ వచ్చేసి హోమ్ సిగ్నల్. ఈ సిగ్నల్ అనేది స్టాప్ సిగ్నల్ గా చెప్పవచ్చు. ఈ సిగ్నల్ లో రెడ్, ఎల్లో, డబల్ ఎల్లో, గ్రీన్ ఇంకా వైట్ రూట్ ఇండికేటర్ అనేది ఈ సిగ్నల్ లో ఉంటాయి. ఈ సిగ్నల్ నుండి 200 మీటర్స్ తర్వాత స్టేషన్ యార్డ్ అనేది ప్రారంభమవుతుంది అని అర్థం. ఈ హోమ్ సిగ్నల్ ను స్టేషన్ మాస్టర్ RRI ప్యానల్ ద్వారా మాత్రమే ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది. హోమ్ సిగ్నల్ రెడ్ గా ఉంటే లోకో పైలట్ వారి ట్రైన్ ను స్టేషన్ బయట ఉన్న హోమ్ సిగ్నల్ వద్ద ఆగాల్సి ఉంటుంది. సెక్షన్ క్లియర్ అయిన తర్వాత స్టేషన్ లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అదే హోమ్ సిగ్నల్ ఎల్లోతో సింగిల్ ఎల్లోతో పాటు వైట్ రూట్ ఇండికేటర్ ఉంటే అప్పుడు లోకో పైలట్ లూప్ లైన్ లోకి ఎంటర్ అయ్యి మెల్లిగా వెళ్లి ప్లాట్ఫామ్ యొక్క లైన్ స్టార్టర్ వద్ద ఆగాల్సి ఉంటుంది. అదే హోమ్ సిగ్నల్ ఎల్లో వెలిగితే మెయిన్ లైన్ ద్వారా మెల్లిగా వెళ్లి స్టార్టర్ సిగ్నల్ వద్ద ఆగాల్సి ఉంటుంది. అదే హోమ్ సిగ్నల్ గ్రీన్ వెలిగితే వారి యొక్క పర్మిసిబుల్ స్పీడ్ లో మెయిన్ లైన్ ద్వారా స్టేషన్ ని స్కిప్ అనేది చేయవచ్చు అని అర్థం. అయితే ఈ హోమ్ సిగ్నల్ గ్రీన్ గా ఉంటే స్టేషన్ ముందు ఉన్న స్టార్టర్ సిగ్నల్ ఇంకా అడ్వాన్స్ స్టార్టర్ బ్లాక్ సిగ్నల్ అన్ని కూడా గ్రీన్ గా ఉన్నాయని అర్థం. అందుకే లోకో పైలట్స్ వారు ఫుల్ స్పీడ్ గా స్టేషన్ ని స్కిప్ చేయవచ్చని అర్థం. ఈ విధంగా సిగ్నల్స్ ఆధారంగా ట్రైన్ యొక్క లోకో పైలట్ కి ముందు స్టేషన్ వస్తుంది అని అర్థమవుతుంది. ఇంకా ఈ సిగ్నల్ ద్వారానే ట్రైన్ ని స్టేషన్ లో ఆపాల్సి ఉందా లేదా అనేది ఈ సిగ్నల్ ద్వారానే లోకో పైలట్ కి తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, మీకు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన రైల్ నాలెడ్జ్ తెలుగు పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.